హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ హోమ్. ఈరోజు మనం ఒక సోప్ రెడీ చేయబోతున్నాం. ఈ సోప్ మీ ఇంట్లో మీరే తయారు చేయొచ్చు. అన్ని ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం. ముందుగా ఒక పొటాటో పీల్ తీసి కట్ చేసుకోండి చిన్న పీసెస్గా, ఎందుకంటే మనం ఇది గ్రైండ్ చేయబోతున్నాం. ఈ సోప్లో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే స్కిన్ బ్రైట్నింగ్, స్కిన్ లైట్నింగ్, మీకు యాక్నీ ఇష్యూస్ ఉంటే, యాక్నీ మార్క్స్ ఉంటే యాక్నీ మార్క్స్ కూడా లైట్ అవుతుంది. మనం ఈ సోప్లో పొటాటో యూస్ చేస్తున్నాం. పొటాటో స్కిన్ బ్రైట్నింగ్కి, యాంటీ ఏజింగ్గా, యాక్నీ ట్రీట్మెంట్, మాయిశ్చరైజింగ్, రెడ్యూసింగ్ పఫీనెస్ అండ్ దెన్ సన్ బర్న్స్ ఏమన్నా ఉంటే ఇవి అన్నీ రెడ్యూస్ చేస్తుంది. పొటాటో చాలా హెల్ప్ఫుల్ ఇంగ్రీడియంట్ స్కిన్ ఇష్యూస్. మనకున్న బిజీ లైఫ్ స్టైల్లో మీరు ప్రతిరోజు స్కిన్ కేర్ చేయడానికి టైం సరిపోకపోతే, నాకైతే ఫేస్ ప్యాక్ ప్రతిరోజు వాడడానికి అస్సలు టైం సరిపోదు. అది హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ అయినప్పటికీ టైం మాత్రం అసలు సరిపోదు. కానీ ఇదే ఇంగ్రీడియంట్స్ మనం సోప్లో ఇన్కార్పొరేట్ చేసి సోప్స్ యూస్ చేసామంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే బాత్ అయితే ప్రతిరోజు ఖచ్చితంగా చేస్తాం కదా. ఒక మీడియం సైజ్ పొటాటో పీసెస్గా కట్ చేసి గ్రైండర్ జార్లో తీసుకొని 1 స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేసి ఇప్పుడు స్క్వీజ్ చేస్తున్నాను. జ్యూస్ మొత్తం వచ్చేసేలాగా స్క్వీజ్ చేస్తున్నాను. నేను ఫిల్టర్ యూస్ చేస్తున్నాను. మీరు క్లాత్ కూడా యూస్ చేయొచ్చు. కావాలంటే క్లాత్ యూస్ చేసి ఇందులో నుంచి జ్యూస్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయండి. పొటాటో జ్యూస్ వల్ల డార్క్ సర్కిల్స్, ఐ కింద డార్క్ సర్కిల్స్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఇది చాలా మంచి కూలింగ్ ఏజెంట్ కూడా. ఈ పొటాటో పీసెస్ గ్రైండ్ చేసే ముందు నేను 1 స్పూన్ ఫ్రెష్ అలోవెరా జెల్ కూడా యాడ్ చేశాను. మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా జెల్ లేకపోతే షాప్స్లో రెడీమేడ్ ప్రిజర్వేటివ్ యాడ్ చేసిన జెల్ యూజ్ చేసినా పర్లేదు. బట్ వీలైతే కెమికల్స్ ఏది లేకుండా యాడ్ చేయండి. మనం ఆర్గానిక్ ప్రోడక్ట్ ట్రై చేయాలనుకున్నప్పుడు కెమికల్స్ లేకపోతే మంచిది కదా, అందుకోసం. అలోవెరా జెల్లో కూడా చాలా మంచి హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. స్కిన్కి మాయిశ్చరైజింగ్ ఏజెంట్గా వర్క్ చేస్తుంది, హీలింగ్ సన్ బర్న్స్, యాక్నీ ట్రీట్మెంట్, యాంటీ ఏజింగ్, ట్రీటింగ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఎక్స్ఫోలియేషన్, డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే రెడ్యూస్ చేస్తుంది. అన్నిటికీ హెల్ప్ అవుతుంది అలోవెరా కూడా. ఈ సోప్స్ని మినిమం 6 months స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అది ఎలా స్టోర్ చేయాలో కూడా చెప్తాను. ముఖ్యంగా సోప్ స్టోర్ చేసేటప్పుడు మీకు ఎలాంటి మాయిశ్చర్ ఉండకూడదు, తడిగా ఉండకూడదు. అది ఒక్కటి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ వ్రాప్, రెగ్యులర్గా మార్కెట్లో ప్లాస్టిక్ వ్రాప్ దొరుకుతుంది కదా, ఫ్రూట్స్ కోసం యూజ్ చేస్తాము. ఆ వ్రాప్ యూజ్ చేసి మీరు సోప్స్ని బాగా సీల్ చేసేసారంటే ఎయిర్ లోపలికి వెళ్లకుండా మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అట్లీస్ట్ 6 months వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇది వెంటనే యూజ్ చేసేయాలని కూడా కాదు. మీరు 6 months కోసం ఎన్ని సోప్స్ యూజ్ చేయాలనుకుంటున్నారో, మీ ఫ్యామిలీకి ఎన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో అన్నీ ఒకేసారిగా కూడా చేయొచ్చు. అన్నీ ఒకే విధంగా చేయాల్సిన అవసరం కూడా లేదు. డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వాడి కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సోప్ మనము ఎక్స్ఫోలియేషన్ సోప్గా క్రియేట్ చేస్తున్నాం. ఎలా అంటే ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం. అది ఏంటంటే రైస్ ఫ్లోర్, బియ్యం పిండి. ఈ బియ్యం పిండి వల్ల మీ స్కిన్ బాగా ఎక్స్ఫోలియేట్ అవుతుంది. మీరు సోప్ని మీ బాడీకి రబ్ చేసుకున్నప్పుడే మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. బియ్యం పిండిలో చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, దానివల్ల ఎక్స్ఫోలియేషన్ జరుగుతుంది. ఈ ఎక్స్ఫోలియేషన్ చేయడం వల్ల మీ స్కిన్ చాలా స్మూత్గా అండ్ బ్రైటర్గా ఉంటుంది. దీన్ని మెల్ట్ అండ్ పోర్ సోప్ బేస్ అంటారు. మీరు మార్కెట్లో ట్రై చేయండి. మార్కెట్లో లేకపోయినా అమెజాన్లో ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ సోప్ బేసే వాడాలని రూల్ లేదు. మీ దగ్గర నార్మల్ యూజువల్గా యూజ్ చేసే సోప్స్ కూడా యూజ్ చేయొచ్చు. దీనికి ఈ రెసిపీకి గ్లిసరిన్ సోప్ యూజ్ చేస్తే మంచిది. గ్లిసరిన్ సోప్ అంటే మీరు పియర్స్ యూజ్ చేసినా పర్లేదు, బట్ సోప్ బేస్ అయితే ఇంకా బాగా ఈజీగా వస్తుంది. అండ్ ముఖ్యంగా మనం ఆర్గానిక్ సోప్ తయారు చేయాలనుకుంటున్నాం కాబట్టి సోప్ బేస్ యూజ్ చేస్తే బెటర్. మనం రెడీమేడ్ సోప్స్ యూజ్ చేసామంటే అందులో ఖచ్చితంగా కెమికల్స్ యాడ్ చేస్తుంటారు. మెల్ట్ అండ్ పోర్ సోప్ బేస్ని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. అండ్ దెన్ మనం పొటాటో అండ్ అలోవెరా జ్యూస్ రెడీ చేసాం కదా, అందులో 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ ఎంత ఎక్కువ హెల్త్కి మంచిదంటే చాలా మంచిది. మీరు కన్జ్యూమ్ చేసుకున్న ఆలివ్ ఆయిల్ మంచిదే, అండ్ స్కిన్ పైన యూజ్ చేసిన ఆలివ్ ఆయిల్ మంచిదే. అందుకే అది అంత కాస్ట్లీ. మీకు దీనికి కావాలంటే వేరే ఆయిల్తో రీప్లేస్ చేయండి. ఆల్మండ్ ఆయిల్ ఆర్ క్యాస్టర్ ఆయిల్తో రీప్లేస్ చేయండి. అండ్ ఇప్పుడు డబుల్ బాయిలర్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. డబుల్ బాయిలర్ మెథడ్ ఏంటంటే ఒక పెద్ద బౌల్ పెట్టి అందులో వాటర్ హీట్ చేయండి. అందులో ఇంకొక బౌల్ పెట్టి ఇందులో సోప్ బేస్ పీసెస్ కట్ చేసాం కదా, అది యాడ్ చేయండి. సెకండ్ బౌల్లో మాత్రమే ఇది యాడ్ చేయాలి. ఎందుకంటే బాయిలింగ్ టెంపరేచర్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం రెగ్యులర్ లిక్విడ్స్ యూస్ చేస్తాం కదా, దానికి ఈ సోప్లో వాడే ఇంగ్రీడియంట్స్కి
అందుకని డబుల్ బాయిలర్ మెథడ్ యూస్ చేయాలి. ఎందుకు జెల్ ఇస్తామంటే సీప్ చేసినప్పుడు పెద్ద పెద్ద పార్టికల్స్ ఏమన్నా ఉంటే సపరేట్ అయిపోతుంది. అండ్ దెన్ మనకు స్కిన్ పైన చాలా హార్ష్గా ఉండకూడదు. అందువల్ల ఇప్పుడు మనం రెడీ చేసుకున్న లిక్విడ్ మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఈ బియ్యం పిండిలో కలిపేయండి. మీకు బియ్యం పిండి ఎలా రెడీ చేస్తారో అని తెలియకపోతే బియ్యాన్ని వాటర్లో నానబెట్టి అంటే సోక్ చేసి దాని తర్వాత డ్రై చేసి డ్రై చేయాలి, ఫ్యాన్ కింద పెట్టి డ్రై చేసి దాన్ని పిండి చేయాలన్నమాట. దాన్ని పౌడర్ చేయాలి. పౌడర్ చేసిన తర్వాత మళ్ళీ సీవ్ చేశాను. సీవ్ చేసిన తర్వాత మనం పొటాటో, ఆలోవెరా అండ్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ఒక జ్యూస్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులోకి వేసి కలిపాను. ఇప్పుడు రోజ్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ పీహెచ్ బ్యాలెన్సర్ అనమాట. న్యూట్రల్ పీహెచ్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. కాబట్టి రోజ్ వాటర్ కూడా అరౌండ్ 1 స్పూన్ యాడ్ చేశాను. ఈ మిక్చర్ ని మనం డబుల్ బాయిలర్ మెథడ్ లో లిక్విడ్ గా మార్చిన సోప్ బేస్ లోకి యాడ్ చేయాలి. ఇప్పుడు సోప్ బేస్ లోకి మనం ఇప్పుడు యాడ్ చేసిన మిక్చర్ బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయండి. ఈ మిక్చర్ లో నేను 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేస్తున్నాను. ఇందాక యాడ్ చేయడం మర్చిపోయాను. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక మౌల్డ్ సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర మౌల్డ్ లేకపోతే నార్మల్ ప్లాస్టిక్ కప్ కూడా తీసుకోవచ్చు. ప్లాస్టిక్ కప్, స్టీల్ కప్, మీరు ఏదన్నా తీసుకోండి. బట్ జస్ట్ దానికి వాజ్లిన్ యూజ్ చేయండి, లేదంటే సరిగ్గా రాకపోవచ్చు. ఇది సిలికాన్ మౌల్డ్ కాబట్టి ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ మిక్చర్ని మౌల్డ్లో పోసేయచ్చు. మీరు సిలికాన్ కాకుండా వేరే మెటీరియల్స్ ఏదైనా యూజ్ చేయాలంటే మౌల్డ్గా వాజ్లిన్ అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అన్ని సైడ్స్ వాజ్లిన్ అప్లై చేసిన తర్వాత ఈ లిక్విడ్ని అందులో వేయచ్చు. అండ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే ఒక 1 or 2 అవర్స్లోనే ఇది చాలా గట్టిగా అయిపోతుంది. బట్ ఇన్ కేస్ మీరు బయట పెట్టాలనుకుంటే ఒక 4 hours అన్న వదిలేయండి. దాని తర్వాత యూజ్ చేయొచ్చు. బట్ మీరు వీలైతే ఓవర్ నైట్ వదిలేస్తే ఇది గట్టి పడడానికి ఇంకా గట్టిగా అవుతుంది, ఇంకా ఈజీగా సెట్ అయిపోతుంది. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టిన వెంటనే మీకు కొంచెం తడిగా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను, మీకు కొంచెం తడి కనిపిస్తుంది చూడండి, కొంచెం వెట్గా ఉంటుంది. ఈ టైంలో ఇది ఇంత వెట్గా ఉన్నప్పుడు మాత్రం ప్లాస్టిక్ ర్యాప్ చేయొద్దండి. ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా పెట్టచ్చు, బట్ డ్రై అయిన తర్వాతే పెట్టాలి. సోప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా ఎయిర్ డ్రై చేయండి. మీరు స్టోర్ చేసే ముందు తడి అస్సలు ఉండకూడదు. ఈ సోప్ మీరు యూజ్ చేసే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయండి హ్యాండ్ పైన యూజ్ చేసి. అండ్ దెన్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఇందులో ఎక్స్ఫోలియేటింగ్ కోసం మనం బియ్యం పిండి యాడ్ చేసాం కదా, ఈ రైస్ ఫ్లోర్ వల్ల ఎక్స్ఫోలియేషన్ జరుగుతుంది. కాబట్టి 2 or 3 times in a week మాత్రమే ఈ సోప్ యూస్ చేయండి. ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ యాడ్ చేశాం కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దెన్ లైక్, షేర్ అండ్ కమెంట్.